అండ్ ముఖ్యంగా ఏపీలో అదానీ వ్యవహారం కూడా ఈ కోర్టులకు సంబంధించిన ముడుపులందా ఈ వ్యవహారం కూడా ఒక హాట్ టాపిక్ అవుతుంది. లీగల్ గా ఒకసారి సాధ్యాసాధ్యాలను పరిశీలించి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు ఒక వార్త. ఏమంటారు? ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఉన్న కొంతమంది నాయకులు, కొన్ని మీడియా సంస్థలు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపాన్ని అతి చేసి బీజేపీ మెడకు దొరుకుతున్నారు. వీళ్ళు అతి చేసి జగన్ గారికి ఏం కాదు, బీజేపీ మెడకు దొరుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి పెద్దలుగా ఉన్న వాళ్ళు కావచ్చు, కొన్ని మీడియా సంస్థలు చేస్తున్నటువంటి యాగి వాళ్ళ ఇంట్రెస్ట్ జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయాలి, ఆయన మెడకు దుట్టాలి. కేసునే మెడకు దుట్టరు, ఉపన్యాసాలు చుడతా ఉంటారు. ఆయన అట్టాటోడు ఇట్టాటోడు అమెరికా అక్కడ పోయినాడు, అరెస్ట్ అయిపోతాడు, ఇది చెప్తుంటాడు. ఇది ఏమైంది? ఈరోజు బీజేపీని టార్గెట్ చేయడానికి ఇలా ఆయుధాలు ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు చూడండి, లోక్సభ రాజ్యసభ వాయిదా పడింది 2 రోజులు. డిమాండ్ ఏంటి? అదానీ అంతర్జాతీయ వ్యవహారం పైన విచారణ జరపాలి. దాని మీద పట్టుబట్టింది ప్రతిపక్షం. రేపటి నుంచి ఏం మాట్లాడతారు? బీజేపీ వాళ్ళు ఏమంటారు? నిరాధారమైనటువంటి ఆరోపణలతో మేము విచారణ జరపము అంటారు. కానీ ఇప్పుడు మొత్తం బీజేపీని తిట్టడానికి ఆయుధాలన్నీ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తారు. రేపు మీరు చూడండి, రేపు ఎల్లుండు నుంచి లోక్సభలో రాజ్యసభలో రఫాడిస్తారు బీజేపీని. మీ మిత్రపక్షం నాయకుడు, మీ పార్ట్నర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చెప్పినాడు ఇది అంతర్జాతీయ అవినీతి అని. మీ పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో ప్రచారం చేసిన వ్యక్తి చెప్పినాడు ఇది అంతర్జాతీయ కరప్షన్ అని. మీ ఆంధ్రప్రదేశ్లో సత్యకుమార్, మీ పార్టీ సంబంధించిన మంత్రి జగన్ని విచారించాలంటున్నాడు. మీకు అనుకూలంగానే మీడియా డైరెక్ట్ గా మాట్లాడుతా ఉంది అంతర్జాతీయంగాని. ఇది జాలద ఆధారం అంటుంది కాంగ్రెస్ పార్టీ రేపటి నుంచి. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు లా అండ్ ఆర్డర్ పైన మాట్లాడితే పెద్ద వార్త అయింది. అదే పవన్ కళ్యాణ్ గారు కేబినెట్ లో లేకుండా జనసేన అధ్యక్షుడిగా ఉంటే దానికంత విలువ వచ్చుండేది కాదు. ఎందుకు? యాజ్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఇప్పుడు ఈ ఇద్దరు సాధారణ వ్యక్తులే కావచ్చు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కావచ్చు, దేశానికి సంబంధించి కాకపోవచ్చు. కానీ రేపు కాంగ్రెస్ పట్టుకుంటుంది. రేపు వాడివేడి లోక్సభలో చర్చ అయినప్పుడు మీకు ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారు, మీ మీడియాలో వచ్చినంత మాత్రాన విచారణ జరపాలన్నా అంటుంది రేపు బీజేపీ. కాదు, మీ చంద్రబాబు నాయుడు చెప్పాడు విచారణ జరపండి అంటారు. మీ పవన్ కళ్యాణ్ చెప్పారు, మీ మీడియా చెప్పింది, మీ సత్యకుమార్ చెప్పారు అని రేపటి నుంచి టోన్ మార్చేస్తారు. ఇది ఎవరికి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న యాగి జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టాలని పోయి నరేంద్ర మోడీ గారికి విచారణ పేరుతో మెడకు చుట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు ఖచ్చితంగా ఆయుధాలన్నీ బీజేపీతో దాడి చేయడానికి పార్లమెంట్లో ఆయుధాలన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇప్పుడు రేపు బీజేపీకి అసలు సీన్ అర్థమవుతుంది. మనం వదిలేసినాము, మన సత్యకుమార్ని వదిలేసినాము, మన మిత్రపక్షాలు మాట్లాడుకుంటే ఏదో జగన్ దగ్గర తిడుతున్నాను అనుకున్నాము అని. కానీ వీరు మాట్లాడే మాటలు రేపు విచారణకి ఆయుధాలు అవుతున్నాయి కదా. సింపుల్ లాజిక్ మనం మాట్లాడాల్సింది. ఏంటి ఆరోపణ? 2 ఇష్యూలు. ఒకటి, అమెరికాలో అదానీ అని ఆయన లిస్టెడ్ కంపెనీని చేసి షేర్లు కలెక్ట్ చేసినాడు. మేము భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఒప్పందం చేసుకున్నాము, విద్యుత్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాం, మీరు దాంట్లో పెడితే మీకు ఆదాయం వస్తుంది అని. ఇక్కడ వాళ్ళేం కంప్లైంట్ ఏంటి? కృత్రిమైనటువంటి హైప్ క్రియేట్ చేసి మా దగ్గర షేర్లు కలెక్ట్ చేసుకున్నాడు, అక్కడ ఏమీ లేదు, లంచాలకు ఇచ్చుకొని ఏదో మేనేజ్ చేసుకుంటున్నాడు అన్నారు. లంచాలు ఎవరికి ఇచ్చారో వాడు చెప్పలేదు. ఎగ్జిక్యూటివ్స్ అని వాడారంట, బ్యూరోక్రాట్స్ అని వాడారంట. ఎగ్జిక్యూటివ్ కాదు, బ్యూరోక్రాట్స్. కానీ భారతదేశంలో బ్యూరోక్రాట్స్ అంటే ఆల్ ఇండియా ఆఫీసర్స్. కానీ అమెరికాలో బ్యూరోక్రాట్స్ అంటే ప్రధానమంత్రి, ప్రెసిడెంట్, గవర్నర్స్ అంట. కాబట్టి ఇక్కడ ప్రధానమంత్రి ప్రెసిడెంట్కి ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గడిచినట్లు లెక్క వస్తుంది కదా. ఆ లాజిక్ ఇక్కడ తీసుకుని జగన్మోహన్ రెడ్డి దొరుకుతాడా? కానీ జగన్ మేడ దుట్టే ప్రయత్నం చేసినారు. రెండో పాయింట్ ఏంది? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ప్రభుత్వం ఏం చెప్పింది? సెకీతో ఒప్పందం చేసుకుంది. సెకీ ఇస్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్. ఏమని? మేము విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటాం, ఒక యూనిట్ ని సోలార్ దీంట్లో ₹2 చిల్లరకి మేము వసూలు చేసుకుంటాం, మాకు కావాలి ఇన్ని మెగావాట్లు మాకు అష్యూర్ చేస్తున్నాం అని ఇచ్చింది, ఇన్ని రూపాయలకైతే. అప్పుడు అదానీ వాళ్ళు దాంట్లో ఎంటర్ అయ్యి ఉండొచ్చు. కానీ ఇప్పుడు తప్పు ఆడ జరుగుండాలి. సెకీ ద్వారా ఆంధ్రప్రదేశ్ కొంటుంది, డైరెక్ట్ గా అదానీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడు, ఏ కంపెనీ ఇవ్వదు. కాబట్టి ఏదన్నా ఇప్పుడు సెకీ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిందే కదా. సెకీ ఎవరిది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి తిడితే రేపు నరేంద్ర మోడీ కూడా మెడ దుట్టుకుంటుంది కదా అది. కాబట్టి ఈ స్పృహ మర్చిపోయి జగన్ తిడితే చాలు, ఈ రోజు కాలం గడిచిపోతుంది అంటే కొంతమంది బలహీనతలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వాళ్ళకి ఈరోజు స్వర్ణాన్ని తిడితే తప్ప నాకు రాత్రి నిద్రపడదు. అట్లా ఇప్పుడు జగన్ ఒక రోజు ఏదైనా ఒక మాట అంటే తప్ప కొన్ని మీడియాలకి వాళ్ళకి నిద్రపడదు. కాబట్టి ఏడేమన్నా జరిగింది దాన్ని మెడకు దుట్టుదామని. ఆ మెడకు దుట్టే క్రమంలో బ్యాలెన్స్ తప్పి ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా రాలేయడానికి వాళ్ళే అవకాశం ఇచ్చినట్టుగా భావించి బీజేపీ నేషనల్ నాయకత్వం త్వరగా గుర్తిస్తుంది.